ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలించేటువంటి అర్హతను కోల్పోయింది. ఈ రాష్ట్ర మంత్రులు పూర్తిగా అవగాహన లోపంతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అనేటువంటి పూర్తి జ్ఞానం ఈ పరిపాలన పట్ల పూర్తి అవగాహన లేకుండా పోయింది. తప్పులు చేసిన ఆయన్నే ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ తప్పుల ప్రభుత్వం, తప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఇంకా కొనసాగాల. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తాను చేసినటువంటి తప్పులన్నింటినీ బహిరంగంగా ప్రజల ముందర ఒప్పుకొని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలా. అవినీతి చేసిన వాళ్ళని నేను జైల్లో వేయలేకపోయినా, వాళ్ళ అవినీతిలో నేను కూడా భాగస్వామిని అయిపోయినా, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉందని, ఆ క్షమాపణ కోరాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఆయన గూట్ల నుంచి లేవడు, బయటికి రాడు, ప్రజా సమస్యలను పట్టించుకోడు. ముఖ్యమంత్రి ఏమో ఒక నిబద్ధత లేకుండా ఆయన ఊర్లు తిరుగుతూ ఉంటాడు, ఈయన ప్రజా సమస్యలను పట్టించుకోడు. కేసీఆర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తాం, నీ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, మీ ప్రభుత్వం పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీ పైన చర్యలు తీసుకోలేదంటే మీరు కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా ఏ ఒప్పందానికి వచ్చిండ్రు? ఇప్పటికే ప్రజలు అనుకుంటా ఉన్నారు కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటే, ఒకే తాను ముక్కలు వీళ్ళంతా అని చెప్పి. కాబట్టి కేసీఆర్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను మీరు ఎప్పుడైతే విమర్శిస్తూ ఉన్నారో మీరు ఒక్కసారి వెనక్కి చూసుకోండి. మీ ప్రభుత్వంలో కూడా మీరు అనుసరించినటువంటి ఇవే విధానాలు, ఈ రకంగానే మీరు పనిచేసింది తప్ప మరో రకంగా చేయలేదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణకు భరోసా ఇచ్చేటువంటిది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా వేల కోట్ల రూపాయల నిధుల్ని ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని సంఘటితపరిచి ప్రజలకు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క నిజ స్వరూపాలను తెలియజేసి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి తెలంగాణ ప్రజానీకం సహకరించాలని చెప్పి, ఈ 2 పార్టీలను తిరస్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్నే చెప్తా ఉన్నా. నేను ఆయన తెలంగాణ ఇంజనీర్ల పట్ల ఇచ్చినటువంటి మొత్తం ప్రకటన స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎన్ని ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈ ఇంజనీర్ల మీద పడతా ఉన్నాడు. అసలు ఇంజనీర్లు తప్పు చేసిండ్రా, ఒప్పు చేసిండ్రా అని చెప్పి తేల్చాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం కదా. నువ్వు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి పైన ఇప్పటిదాకా ఏమైనా కమిషన్ వేసినవా? అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని చెప్పి. మరి అవినీతి జరిగింది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఈ ఇంజనీర్ల పైన మాట మారుస్తా ఉన్నాడు? ఇంజనీర్లను లోపలేకపోయేకుండా తప్పు చేసినామని చెప్పి. ఇంజనీర్లను లోపలేకుండా తప్పు చేయడం కాదు, మీరు కేసీఆర్ గారితో లోపాయకారి ఒప్పందంలో భాగమైనరు కాబట్టే, వాళ్ళ అవినీతిలో మీరు ఇప్పుడు భాగస్వాములు అవుతున్నారు కాబట్టే మీరు చర్యలు తీసుకోలేదు. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, గతంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? నాకు తప్పైందని చెప్పి ఎందుకంటా ఉన్నారు? ఇంజనీర్లను ఉద్యోగులను బలి చేయడం కాదు, ఆ రోజు దానికి కారణమైనటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.